డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ అందుతోంది. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కరెంట్ ఉచిత గ్యాస్ పై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీల అమల్లో భాగంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన 4 హామీలను ఎన్నికల్లోపు అమలు చేయడానికి వ్యూహరచన చేస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. 2 హామీలను ఆల్రెడీ అమలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మిగిలిన హామీల అమలుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీతో చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ దిశగా ఆలోచిస్తున్నారు? యామిని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందో దాన్ని 7వ తారీఖు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9వ తారీఖు నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత్రి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 2 గ్యారెంటీలని అమల్లోకి తీసుకొచ్చింది. ఒకటి, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం, అట్లాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం. మిగతా గ్యారెంటీలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ కానీ, అట్లాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు వాడుకునే వారికి ఫ్రీగా ఉచిత కరెంటు సప్లై చేయడం కానీ, ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. సభ్యులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి 500కు గ్యాస్ సిలిండర్ సంబంధించి, అట్లాగే 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ సంబంధించి నిన్న ఏదైతే వరంగల్ బహిరంగ సభలో ఈ వారం లోపు ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసి తీరుతామని చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చమురు సంస్థల ప్రతినిధులతో చర్చలు చేస్తారు. 955 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ కి సబ్సిడీ 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే 915 రూపాయల గ్యాస్ సిలిండర్ కి డైరెక్ట్ గా బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుల నుంచి 500 కలెక్ట్ చేసుకొని తర్వాత బ్యాంక్ లో వేయాలా, లేకపోతే ముందే 500 కట్ చేసుకొని 415 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే దాని మీద చర్చ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. అట్లాగే గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల ఫ్రీ పవర్ కి సంబంధించి ఇప్పటికే 1,20,00,000 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వారిలో 44% మంది ఈ 200 యూనిట్లకు సంబంధించి వాడుతున్న వారు ఉన్నారు. వారికి ఏ రకంగా ఇవ్వాలనేది కూడా చర్చిస్తున్నారు. వీటన్నిటికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 4,100 రూపాయలు ఖర్చుగానుంది. అట్లాగే ఇప్పుడు తొలి దశలో ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక చేస్తారో వారికి ఇప్పటికిప్పుడు ఇవ్వాలంటే 2,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అటు గృహజ్యోతి కార్యక్రమానికి కూడా 2,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా నిధుల సమీకరణ కావచ్చు, అట్లాగే లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, మార్గదర్శకాల రూపకల్పన కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయిందో దీంట్లో దాని సమీక్ష నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ ని విడుదల చేసే అవకాశం ఉంది. యామని, అంటే ఇవి మాత్రమే చర్చకొచ్చాయి, ఇంకేమైనా చర్చకొచ్చాయి? అంటే ఈ 6 హామీలు ఇవి మాత్రమే చర్చకొచ్చాయా? అంటే నిన్న ఏదైతే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గంలో ఈ వారం లోపు ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, అట్లాగే 200 యూనిట్లకు ఫ్రీ పవర్ కానీ, ఇవన్నీ ఈ 2 గ్యారెంటీల్ని ఈ నెలాఖరు వరకు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో దానికి సంబంధించిన మీటర్ రీడింగ్ చేపట్టి దాంట్లో 200 యూనిట్లు లోపు వచ్చిన వారికి 0 షిప్ ఇవ్వని ఉన్నారు, కరెంటు బిల్లు ఇవ్వని ఉన్నారు. అంటే వారు 1 రూపాయి కూడా కట్టన అవసరం లేదు. 200 యూనిట్ల పైన వచ్చే వారికి ఇప్పుడు ఏదైతే టారిఫ్ ఉందో ఆ విద్యుత్ టారిఫ్, ఆ టారిఫ్ ప్రకారం వాళ్ళ నుంచి విద్యుత్ ఛార్జీని వసూలు చేస్తారు. దీనికి లబ్ధిదారులు దాదాపు 93,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అది రేషన్ కార్డు కూడా దీనికి అనుసంధానం చేశారు కాబట్టి రేషన్ కార్డు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి లింక్ చేసిన తర్వాత లబ్ధిదారులు ఏ రకంగా చేస్తారు, ఒక ఇంటికి 1 మించి ఎక్కువ మీటర్లు ఉంటే వారి నుంచి ఎట్లా వసూలు చేస్తారనేది కూడా క్లారిటీ లేదు. అట్లాగే కిరాయికున్న రెంటెడ్ వారికి ఈ పథకంలో వాళ్ళకి మినహాయింపు ఉంటుందా, లేకపోతే వాళ్ళు కూడా ఈ కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందనే దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. మార్చి 1 నుంచి ఈ 2 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. యామిని, అంటే వచ్చిన అప్లికేషన్స్ అని స్క్రూటినీ అంతా అయిపోయిందా? అయితే సార్ట్ అవుట్ చేసేసారా?
1,24,00,000 మంది లబ్ధిదారులు అప్లై చేస్తే దాంట్లో వెరిఫికేషన్ అట్లాగే రీవెరిఫికేషన్ మొత్తం చేస్తే 1,09,000 మంది దరఖాస్తులు మిగిలారు. దీంట్లో స్కీముల వారీగా వేరు చేసి డేటా ఎంట్రీకి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. అది కూడా పాన్ అట్లాగే రేషన్ కార్డు ఈ రెండు లింకుల్ని కలిగి ఉన్న వారిని ఎంపిక చేస్తే 1,09,000 మంది వచ్చారు. దానికి సంబంధించి ఈ 2 గ్యారంటీ స్కీములు వారికి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.